ఫైల్ ఇలా వస్తుంది సార్. సో వచ్చినప్పుడు టైప్ ఆఫ్ అప్లికెంట్ ఏ టైప్ సెలెక్ట్ చేయాలి. మన ఆర్డర్ అప్లికేషన్ కాబట్టి అటు ఆర్డర్ అప్లికేషన్ టైప్ ఆఫ్ స్పెసిఫికేషన్ కంప్లీట్. మనం మొత్తం కంప్లీట్ గా అప్లోడ్ చేస్తాం కాబట్టి కంప్లీట్ అప్లికేషన్. సో ప్రొవిజనల్ ఐడియాస్ ఉంటాయి కదా సార్. ఇప్పుడు మనం వర్క్ అంతా చేసి మన సొల్యూషన్ కూడా ఇచ్చాం. సో దట్ ఈస్ కంప్లీట్. సో ఒక ఐడియా పేటెంట్ ఫైల్ చేయాలంటే వి గో ఫర్ ద ప్రొవిజనల్స్. ఇది నా ఐడియా అని చెప్తాను. దాని సొల్యూషన్ ఫైల్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. అవసరం లేదు. మన ఒక ఐడియా అయితే అది ఇండివిజువల్ గా ఉంటే దట్ ఐడియా ఇట్ విల్ బి వి హావ్ టు ఫైల్ ద పేటెంట్. అలాంటి వాటి ప్రొవిజనల్స్ యూస్ చేసుకుంటాం. ఇప్పుడు నేను సొల్యూషన్ కూడా ఫైండ్ అవుట్ చేశాను కాబట్టి కంప్లీట్ చేస్తాను. అంటే ఒక ఐడియా ఇచ్చాను, ఐడియా ప్రాబ్లం ఫైండ్ అవుట్ చేశాను, దానికి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తాను కాబట్టి దట్ ఐ విల్ డు ద కంప్లీట్. సో ఇందా చెప్పాను నెంబర్ ఆఫ్ పేజెస్ ఎన్ని పేజెస్ ఉన్నాయి అంటే ఇది నెంబర్ ఆఫ్ పేజెస్ ఫామ్ 2 లో ఉన్నాయి కదా సార్. ఫామ్ 2 లో ఎన్ని పేజెస్ ఉన్నాయి అన్ని పేజెస్ ఇక్కడ డిఫైన్ చేయాలి ఫస్ట్ దాంట్లో. నెక్స్ట్ క్లైమ్స్ నెంబర్ ఆఫ్ క్లైమ్స్ నేను 4 చేశాను కాబట్టి 4 క్లైమ్స్ చేస్తాను. నెక్స్ట్ అబ్స్ట్రాక్ట్ ఎన్ని పేజెస్ ఉంది ఒక పేజ్ కాబట్టి నేను చేసింది ఒక పేజ్. మీకు 2 పేజెస్ ఉంటే యు హావ్ టు మెన్షన్ 2 పేజెస్. నెక్స్ట్ డయాగ్రామ్స్ ఎన్ని పేజెస్ ఉన్నాయి అవి నెంబర్ ఆఫ్ పేజెస్ ఎన్ని 4 డయాగ్రామ్స్ కాబట్టి దాంట్లో 4 నెంబర్ ఆఫ్ ఫిగర్స్ 4 కాబట్టి 4 చేశాను. నెక్స్ట్ సీక్వెన్స్ లిస్టింగ్ ఇది అవసరం లేదు సార్ 0 నే. ఇది కూడా అవసరం నెంబర్ ఆఫ్ ఐడీస్ కూడా అవసరం లేదు. టైటిల్ ఆఫ్ ద ఇన్వెన్షన్ మీకు ఆల్రెడీ చెప్పాను ఏదైతే టైటిల్ మెయింటైన్ చేస్తున్నామో త్రూ అవుట్ ద పేటెంట్ అదే టైటిల్ మెయింటైన్ చేయాలి. సేమ్ ఇక్కడ అదే చేస్తాం. సో నెక్స్ట్ అడ్రస్ ఎవరైతే ఈ ముద్ర ఉంటుందో వాళ్ళ అడ్రస్ స్పెసిఫై చేస్తాము. లేదు కాలేజ్ తరఫున అప్లై చేస్తుంటే వి హావ్ టు గివ్ అవర్ కాలేజ్ ఆర్గనైజేషన్ నేమ్. నాట్ ఓన్లీ కాలేజ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఇండస్ట్రీ అయితే ఇండస్ట్రీ ఏదైతే అది. నెక్స్ట్ స్టేట్ ఇది. నెక్స్ట్ మెయిల్ ఐడి ఎవరిదైతే మెయిల్ ఐడి ఈ ముద్ర ఎవరైతే ఉంటుందో ఆ వాళ్ళ మెయిల్ ఐడి ఇస్తాం. సో నెక్స్ట్ ఇక్కడ యాడ్ అప్లికెంట్ ఇక్కడే టైం అంతా కిల్ అవుతుంది. ఫస్ట్ తీసుకుంటుంది తర్వాత అయిపోతుంది మళ్ళీ తీసుకుంటుంది మళ్ళీ అయిపోతుంది. సో ఎవరైతే ఈ ముద్ర ఉంటుందో అతను ఆటోమేటిక్ గా ఫస్ట్ నేమ్ వస్తుంది తర్వాత యాడ్ అప్లికెంట్ కొడతామండి. సో ఇవన్నీ ఫిల్ చేయాలి. యాక్చువల్లీ ఇవన్నీ ఫిల్ చేస్తే కానీ వస్తుంది. ఇలా వస్తుంది సార్. ఇక్కడ డేటా ఫిల్ చేస్తాం. ఎంతమంది అయితే ఆర్డర్స్ ఉన్నారో ఎంతమంది ఆర్డర్లో పెట్టామో ఆర్డర్లో ఫిల్ చేసుకుంటాం. లేదు అనుకుంటే కనుక నేను చేయట్లేదు సార్ టైం అంతా ఫిల్ అయిపోతుందని చెప్పి జస్ట్ నేను చూపిస్తున్నాను. సో ఇక్కడ ఎడిట్ చేయాలనుకుంటే అవి ఆర్డర్ లేదనుకోండి రిమూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ రిమూవ్ ఉంటుంది రిమూవ్ చేసుకుంటే మళ్ళీ అగైన్ వి హావ్ టు అప్లోడ్ ద అప్లికెంట్. సో నెక్స్ట్ వచ్చేసి ఇన్వెంటర్స్. సో ఎంతమంది ఇన్వెంటర్స్ ఉంటారో వాళ్ళకి ఇన్వెంటర్స్ ఇక్కడ యాడ్ చేస్తే ఆటోమేటిక్ వస్తుంది. లేదనుకుంటే మనం ఫస్ట్ ఫైల్ చేసినప్పుడు యాడ్ ఇక్కడే మనం ఇన్వెంటర్స్ యాడ్ చేయాలి. ఓకేనా. లేదంటే అడుగుతుందండి ఇన్వెంటర్స్ లేకపోతే అప్లికెంట్స్ అని అడుగుతుంది. ఈ అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు అక్కడ ఇన్వెంటర్స్ ఆటోమేటిక్గా కింద కూడా డిస్ప్లే అయిపోతుంది. సో తర్వాత ఇవన్నీ క్లిక్ చేసి మార్క్ చేస్తాం సార్. ఈ లాస్ట్ ఉంది కదా ఈ లాస్ట్ బటన్ మనం గ్రాంట్ కి అప్లై చేసే పని అయితే క్లిక్ చేయాలి. ఇది లేదంటే అవసరం లేదు. పబ్లిషింగ్ వెళ్ళే పని అయితే ఈ 3 చేసుకుంటే చాలు. ఈ లాస్ట్ ఉంది కదా ఇఫ్ ఆర్ గోయింగ్ ఫర్ ద గ్రాంట్ ఆ లాస్ట్ కూడా క్లిక్ చేస్తాం. చేసిన తర్వాత ఇక్కడ మనం పెడతాం ఏది మనం పబ్లిషింగ్ అయితే ఫార్మాట్ మెన్షన్ చేస్తాము. గ్రాంట్ కూడా వెళ్తుంటే ఫార్మ్ 18 మెన్షన్ చేస్తాము. స్టార్ట్అప్ వెళ్తుంటే ఫార్మ్ 28 మెన్షన్ చేస్తాము. సో ఈ 3 క్లిక్ చేస్తుంటే మనం స్టార్ట్అప్ కూడా వెళ్తున్నట్టు లెక్క. లేదు నాకు పబ్లిషింగ్ కావాలంటే ఓన్లీ ఫార్మ్ 9 మాత్రమే మార్క్ చేసుకుంటాను. గ్రాంట్ కూడా వెళ్తుంటే ఫార్మ్ 18 మార్క్ చేసుకుంటాను. సో నెక్స్ట్ ఇది కొడతానండి. కొట్టిన తర్వాత అప్లోడ్ అడుగుతుంది. సో అప్లోడ్ చేసిన తర్వాత మనకు ఫామ్ 1 వస్తుంది సార్. ఫామ్ 1 అప్లోడ్ చేస్తాము. తర్వాత నెక్స్ట్ ఫామ్ 2 కి వెళ్తాం. ఇక్కడ ఫామ్ 2 అడుగుతుంది రూల్ అడుగుతుంది. ఫస్ట్ క్లిక్ చేసుకుంటాము.
అప్లికేషన్ నెంబర్ వస్తుంది సార్. ఆ నెంబర్ ఇక్కడ మనం పేస్ట్ చేస్తాం. మీకు చూపించట్లేదు, చాలా టైం తీసుకుంటుంది యాడ్ చేయాలనుకుంటే. సో ఆ నెంబర్ని ఇక్కడ పేస్ట్ చేసుకుంటాము, సబ్మిట్ చేస్తాము. సో నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఫామ్ 8 అని లేకపోతే ఇక్కడ క్లిక్ చేస్తే మనకు వస్తాయి. ఫామ్ 3, ఫామ్ 5, ఫామ్ 9 ఇవన్నీ డైరెక్ట్ మనం అప్లోడ్ చేసుకోవాలి. ఫామ్ 5 అప్లోడ్ చేసే ముందు మన ఫామ్ 1, ఫామ్ 2, ఫామ్ 3 అప్లోడ్ చేసిన తర్వాత మనకి ఆ టెంపరరీ ఫైల్ నెంబర్ వస్తుంది. ఆ టెంపరరీ ఫైల్ నెంబర్ ఫామ్ 5 లో పేస్ట్ చేసి అది ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఫామ్ 5 అప్లోడ్ చేసినప్పుడు అండ్ ఫామ్ 18 కూడా అంతే. గ్రాంట్ మెయిల్ నెంబర్ అయితే సేమ్ అదే టెంపరరీ ఫైల్ మనం ఏం చేస్తాము, ఇక్కడ మళ్ళీ ఫామ్ 18 లో కాపీ చేసి ఆ ఫైల్ ఇక్కడ అప్లోడ్ చేయాలి. అంతా అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్ పీడిఎఫ్ ఫైల్ జనరేట్ అవుతుంది, అది అడుగుతుంది. అంతా అప్లోడ్ చేసిన తర్వాత ఏమవుతుందంటే మనం మనీ పే చేయాలి. గ్రాంట్కి అయితే 9,200 ఎంతో, పబ్లిషింగ్ అయితే 4,100 సార్. సో అది ఈ ముద్ర ఎవరికైతే ఉందో డైరెక్ట్ ఈ ముద్ర డిజిటల్ సిగ్నేచర్ తీసుకొని వాళ్ళ అమౌంట్ ద్వారానే డిడక్ట్ అవుతుంది. ఫోన్పే కానీ గూగుల్ పే దాన్ని తీసుకుంటుంది. సో అయిన తర్వాత అప్పుడు పీడిఎఫ్ జనరేట్ అవుతుంది. మనీ పే చేసిన తర్వాత మాత్రమే పీడిఎఫ్ జనరేట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సో అది ఒకసారి మనం క్రాస్ వెరిఫై చేసుకొని ఏమైనా మిస్టేక్స్ ఉంటే మళ్ళీ బ్యాక్ వచ్చి రీమోడిఫై చేసుకొని వాటి అప్లోడ్ ద ఫైల్స్. సో చేసిన తర్వాత మనకి మెయిల్ వస్తుంది, డెఫినెట్లీ మెయిల్ వస్తుంది. సో 1 మంత్ మ్యాక్సిమం 1 మంత్ 1.5 మంత్లో మనకి పబ్లిష్ మన వెబ్సైట్లో చూసుకుంటామే. ఐపీఆర్ వెబ్సైట్ ఉంటుంది, అందులో ఎవ్రీ మంత్ లిస్ట్ ఇస్తాడు. ఆ లిస్ట్లో చెక్ చేసుకుంటే మన ఫైల్ నెంబర్ ఉంటే ఆ నెంబర్ తీసుకుని వెళ్తే మనకు ఆటోమేటిక్గా సర్టిఫికేట్ జనరేట్ అవుతుంది. చూపిస్తున్నాను.